మైన మరి ఆ సందర్భాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ఈరోజు ఒక విశేషమైన సందర్భము మనము ఆలోచన చేయబోతున్నాము. అది ఏంటి అన్నప్పుడు, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు అనే ఒక అంశాన్ని మరి ఒక ప్రశ్న అనేది రావటం జరిగింది. ఆ ప్రశ్నని ఈరోజు మరి మనకు ఈ ఉన్న సమయాన్ని బట్టి కొంచెం సమయము ఈరోజు ఒక భాగాన్ని, నెక్స్ట్ వీక్ రెండో భాగాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఈరోజు ఒక భాగాన్ని మనం అందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం అందరం కూడా చూడగలిగితే బైబిల్ చదువుతున్నప్పుడు ఎన్నో ప్రశ్నలు మనకు ఉత్పన్నమవుతాయి. ఏదో చదువుకుంటూ ఈరోజు నేను చదువుకుంటూ వెళ్ళిపోవాలి అనుకుంటే మనకు ప్రశ్నలు రావు. కానీ ఒక్కొక్క వచనాన్ని ఆగి ఆగి మనము అర్థం చేసుకుంటూ ముందుకు వెళుతున్నప్పుడు, అలా బైబిల్ చదువుతున్నప్పుడు నేను అర్థం చేసుకోవాలి అని మనం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు అనేటివి మరి ఉత్పన్నమవుతాయి. అందులో ఈరోజు మనం అందరం కూడా యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు అనే ఈ యొక్క అంశాన్ని, ఈ టైటిల్ని చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా ఆరంభము నుండి ముగింపు వరకు మనస్సు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఎవరు కూడా దయచేసి మ్యూట్ తీసేయకండమ్మా, ఎందుకంటే టాపిక్ రికార్డ్ అవుతుంది, అనేకులకు వెళుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా మనవి చేస్తూ, మరి ముందుగా మనం అందరం కూడా మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనము నుండి మనము చదువుకుందాము. మొదటి వచనము నుండి మనం అందరం కూడా చదువుకుందాం. యేసు దేవాలయము నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. మంచిది. మనము ఆలోచన చేయగలిగితే, మరి దేవాలయం అనగానే సొలొమోను గారు కట్టారు. దావీదు గారు కట్టాలని ఉన్న దేవుడు సొలొమోను గారి చేత దేవాలయాన్ని కట్టించుకున్నాడు. ఆ తర్వాత అది మరి నెబుకద్నెజర్ బబులోను రాజు ఏం చేశాడంటే ఆ దేవాలయాన్ని తగలబెట్టేశారు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే, ఆ తర్వాత మరి ఆ శిథిలమైన దేవాలయాన్ని మరలా రెనోవేట్ చేశారు. ఎవరన్నప్పుడు నెహెమ్యా గారు కానివ్వండి, మరి ఎజ్రా గారు కానివ్వండి, ఇలా కొంతమంది, ఆ జెరుబాబేలు, వీళ్ళందరూ కూడా ఏం చేశారు అన్నప్పుడు ఆ శిథిలమైన దేవాలయాన్ని దాన్ని మళ్ళీ ఏం చేశారు అన్నప్పుడు, ఎక్కడెక్కడైతే కూలిపోయిందో దాన్ని మరలా కట్టారు. అది మనం ఆలోచన చేయగలిగితే అది మరి దాన్ని రెండవ దేవాలయము, అది రెండవది. ఆ తర్వాత అది కాస్త శిథిలమైతే దీన్ని హేరోదు కాస్త మెరుగులు దిద్దాడు దాన్ని. ఇప్పుడు ఆ హేరోదు మెరుగులు దిద్దిన ఆ రెండవ దేవాలయం గురించి ఇక్కడ యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు. ఎందుకు హేరోదు దేవాలయమును మెరుగులు దిద్దాడు అన్నప్పుడు, హేరోదీయులు అంటే వీళ్ళు ఏదోమీలు అంటే ఏశావు సంతతికి చెందిన వాళ్ళు. ఏశావు సంతతికి, యాకోబు సంతతికి అస్సలు పడదు. అంటే వాళ్ళ ఓట్ల కోసము ఈయన దేవాలయాన్ని మెరుగులు దిద్దాడు. ఇప్పుడు అది హేరోదు దేవాలయం. ఇప్పుడు అది ఆ దేవాలయాన్ని శిష్యులు యేసుక్రీస్తు వారికి చూపిస్తున్నారు. అప్పుడు యేసుక్రీస్తు వారు 2వ వచనంలో అంటున్నాడు, అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, నాకేదో చూపిస్తున్నారు. అయితే రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఎందుకు? దేవాలయము యొక్క భవిష్యత్తు చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. దేవాలయము యొక్క భవిష్యత్తు చెబుతున్నాడు. రాబోయే దినములలో ఈ దేవాలయము రాతి మీద రాయి ఉండదు, రాతి మీద రాయి నిలిచి ఉండదు అని చెబుతున్నాడు. ఎందుకని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మరి నేను అప్పుడే చెప్పాను, నేను ఆ మధ్యకాలంలో చెప్పాను, దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది అని నేను చెప్పాను.
దేవాలయంలో ఏం జరుగుతుంది? దేవాలయములో వ్యాపారము జరుగుతుంది. తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. అందుకే మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవాలయం ఇక అక్కడ ఉండదు, ఆ దేవాలయం ఇక అక్కడ ఉండదు అని దేవాలయం యొక్క ఫ్యూచర్ చెబుతున్నాడు, దాని భవిష్యత్ చెబుతున్నాడు. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. సొలొమోను గారు మొదటి మందిరాన్ని కడితే ఆ తర్వాత అది రెండవ మందిరంగా దాన్ని మరి తర్వాత మరి నెహమ్యా గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా దాన్ని మరలా దాన్ని రెనోవేట్ చేసుకుంటే ఇప్పుడు రాతి మీద రాయి ఒక్కటైనను నిలిచి ఉండకుండా పడద్రోయబడును అన్నాడు యేసుక్రీస్తు వారు. పడద్రోయబడును అన్నాడు. మరలా మూడవ మందిరం కట్టబడును అని చెప్పాడా? మరలా మూడవ మందిరము మరలా కట్టబడుతుంది అని ఏమైనా చెప్పాడా? కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రాతి మీద రాయి ఒక్కటి కూడా ఉండదు అన్నాడు. ఆ తర్వాత ఈరోజు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే ఎక్కడైతే మందిరం ఉందో అక్కడ ఒక గోడ మాత్రమే ఉంది. దాన్ని ఇంగ్లీష్లో వేలింగ్ వాల్ అంటారు. ఈ వేలింగ్ వాల్ అంటారు. తెలుగులో ఏడుపుల గోడ. యూదులందరూ గోడ దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ఒకప్పుడు ఇదిగో ఇక్కడ ఒక మందిరం ఉండేది, ఒకప్పుడు ఇక్కడ దేవాలయం ఉండేది, ఎప్పుడు మేము దేవాలయం కట్టుకుంటామని ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఒకటే ఏడుపు. అందుకే దాన్ని ఏడుపుల గోడ అన్నారు, వేలింగ్ వాల్ అన్నారు. ఇప్పుడు అదొక్కటే యెరూషలేములో నిలిచి ఉంది. ఆ ఒక్క గోడ మాత్రమే నిలిచి ఉంది. మరి ఈ మాట యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడే, మరి ఇప్పటి వరకు ఎందుకు మూడో మందిరం కట్టలేకపోయారు? ఎందుకంటేనండి అక్కడ పడద్రోయబడును అన్నాడు కానీ మరలా కట్టబడును అని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. పడద్రోయబడును అన్నాడు. ఇది ఎప్పుడు జరిగిందో ఇంకా మీకు ముందుకు వెళ్ళిన తర్వాత నేను చెబుతాను. తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఇక మూడో వచనానికి వద్దాం. త్వరగా మూడో వచనానికి మనం రాగలిగితే, ఆయన ఒలీవల కొండ మీద కూర్చొని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగునో నీ రాకడకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా. ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఏమడుగుతున్నారు అన్నప్పుడు అండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పాడు కదా యేసుక్రీస్తు వారు, రాతి మీద రాయి ఉండకుండా పడద్రోయబడును, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ శిష్యులకు, యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యులకు అర్థం కానప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఏకాంతంగా అడిగేవాళ్ళు యేసుక్రీస్తు వారిని. అప్పుడు ఆయన అంటున్నాడు, వాళ్ళు ఏమని అడుగుతున్నారు, ఇవి ఎప్పుడు జరుగును? ఇప్పుడు నువ్వు చెప్పావు కదయ్యా, ఈ దేవాలయము ఇదిగో రాతి మీద రాయి ఉండకుండా కూలబడిపోతుంది, అది కూలగొట్టబడుతుంది అని చెప్పారు కదా, ఇది ఎప్పుడు జరుగును అని చెప్పి అక్కడ నీ రాకడకు అంటే అది రెండవ రాకడ. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేమిటని ఇదిగో శిష్యులు అడుగుతున్నారు. మాతో చెప్పని శిష్యులు అడుగుతున్నారు. యుగము అంటే 1000 సంవత్సరాలు. అయితే ఈ 24వ అధ్యాయము ఇది ఎప్పుడు సంబంధించింది? ఇక్కడ మనం చూడగలిగితే ఇందులో మీరు చూడగలిగితేనండి, ఇందులో జరిగిపోయినవి ఉన్నాయి, ఇందులో జరగవలసింది ఉన్నాయి. అంతా కూడా జరగవలసింది కాదు. ఇందులో ఆయన రాకడ ఎప్పుడు? ఆయన రాకడ. అందుకే అంటున్నాడు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవని మాతో చెప్పమనగా. ఆల్రెడీ ఇప్పుడు ఇందులో మనం చదువుకున్న ఈ 24వ అధ్యాయంలో జరిగిపోయినవి ఉన్నాయి. 24వ అధ్యాయంలో జరిగిపోయినవి ఉన్నాయి. 24వ అధ్యాయంలో జరగవలసినవి ఉన్నాయి. ఎలా చెప్పగలరు మీరు అన్నప్పుడు, అందుకే దీన్ని మన టైమును బట్టి 2 వారాల్లో మనం క్లియర్ చేసుకుందాం. రైట్. ఇక ఇక్కడ ఆయన అంటున్నాడు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? ముందుగా ఆయన రాకడ ఎప్పుడో మనం ఆలోచిద్దాము. మొట్టమొదటి పాయింట్ ఏంటన్నప్పుడు, ఆయన రాకడ ఎప్పుడు, ఆయన ఎప్పుడు వస్తే ఈ లోకం అనేది అంతమవుతుంది అన్నది ఈరోజు మనం ఆలోచిద్దాము. యేసుక్రీస్తు వారు మరి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో మరి 22వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనము.
ఇదిగో ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. చాలండి. ఇక్కడ అంటున్నాడు, ఇక్కడ ఒకసారి చెప్పాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఇది ఎప్పుడు చెబుతున్నాడు? సుమారుగా ఆ మొదటి 100 సంవత్సరాల్లో రాయబడింది ప్రకటన గ్రంథం. అప్పుడు చెబుతున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. తర్వాత 12వ వచనం కూడా మనం చదువుకుందాం. అదే అధ్యాయం 12వ వచనం, ఇదిగో ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎన్నిసార్లు చెప్పాడు? రెండోసారి చెప్తున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరలా 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. 20వ వచనము, ఈ సంగతులను గూర్చి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాడండి? 3 సార్లు చెప్పాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? సుమారుగా 1900 సంవత్సరాలు అవుతుంది. నేను త్వరగా వచ్చుచున్నాను అంటే 1900 సంవత్సరాలు అవుతుంది. ఎవరైనా మీరు చూడండి, మీ ఇంటికి త్వరగా వస్తాను అన్నాడు అనుకోండి, అని ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తే ఎలా ఉంటుంది మనకు? అంటే త్వరగా అంటే 20 సంవత్సరాలా? అంటే మీరు ఆలోచించండి, త్వరగా వస్తాను అంటే ఎన్ని సంవత్సరాలు? త్వరగా వస్తాను అంటే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు చెప్పాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే ఇది సుమారుగా ఆ 100 సంవత్సరాలప్పుడు రాయబడింది ప్రకటన గ్రంథం. అయితే మనం ఆలోచన చేయగలిగితే ఇప్పటికీ 1900 సంవత్సరాలు అవుతుంది. మరి ఎందుకు ఇంకా యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఎందుకు జరగటం లేదు? అయితే యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన కొన్ని సంవత్సరాలకే, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయిన సుమారుగా కొన్ని సంవత్సరాలకేనండి. సుమారుగా ఎన్ని సంవత్సరాలంటే సుమారుగా మనం ఆలోచన చేయగలిగితే 64 అంటే ఒక 30 సంవత్సరాలు, ఒక 35 సంవత్సరాలు, సుమారుగా ఒక 30 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన మృత్యుంజయుడిగా లేచి ఆయన తర్వాత ఆయన ఆ పరలోకానికి 40 దినాలుండి ఆయన పరలోకానికి వెళ్ళిపోయిన ఒక 30 సంవత్సరాల తర్వాత, సుమారుగా ఒక 30 సంవత్సరాలకే ఆనాడున్న సమాజం ఏమడుగుతుందో మీరు చూడగలిగితే 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు మనము చదువుకుందాం. 3-4 వచనాలు మనము చదువుకుందాము. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెనో. 3వ వచనము, అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయెనో చెప్పాడు కదా. ఆయన చెప్పాడు కదా, ఆయన 2వ రాకడలో వస్తానని చెప్పాడు కదా. ఆయన వెళ్ళిపోతూ మరి ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైపోయింది అని ఎప్పుడు అడుగుతున్నారు? ఇంకా చదవమ్మ, కంటిన్యూ చేయ. పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున ఉన్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఆయన వెళ్ళిపోయి ఇదిగో ఇంత కాలం అవుతుంది, ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఆయన రాకడను గురించిన వాగ్దానం ఏమైంది? పితరుల కాలంలో ప్రకృతి సృష్టి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది కదా, పెద్ద మార్పు ఏమీ లేదు కదా. మరి ఏంటి ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమైంది అని అపహాస్యకులు అపహాస్యం చేస్తున్నారట. ఇప్పటికి కూడా చాలా మంది ఇప్పటికి కూడా పెట్టారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు. అమ్మా దయచేసి కాల్స్ లిఫ్ట్ చేయకండి అమ్మా. దయచేసి మ్యూట్ చేసుకొని కాల్స్ తీసుకోండి. మీరు చెప్పినా కూడా ఆజ్ఞ అతిక్రమం పాపం అన్నాడు. మరి మీరు అతిక్రమిస్తున్నారు ఆజ్ఞలు. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీరు మ్యూట్ చేసి కనెక్షన్స్ ఇవ్వండి, కనెక్షన్ తీసుకోండి అమ్మా. డిస్టర్బెన్స్ చేయకండి. మంచిది. రైట్. ఇక మనము మరి ఆ రోజు అపహాస్యకులు అపహాస్యం చేస్తున్నారు. ఏమైంది 2వ రాకడ ఏమైంది? ఈ రోజు కూడా యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఎక్స్పైర్ అయిందని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు. యేసుక్రీస్తు వారు 2వ రాకడ నేను త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. త్వరగా వచ్చుచున్నాను 1900 సంవత్సరాలు అయిపోయింది అంటే ఆయన రాకడ ఎక్స్పైర్ అయిపోయింది అని మాట్లాడే వాళ్ళు కూడా లేకపోలేదు.
కాబట్టి త్వరగా మనము మన సమయాన్ని బట్టి త్వరగా మనం ముందుకు వెళదాం. మరి ఇంకా మనం ఆలోచిద్దాము. మార్క్స్ వార్త 16వ అధ్యాయము, మార్క్స్ వార్త 16వ అధ్యాయము, దయచేసి త్వరగా 16వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం చదువుకుందాము. పిమ్మట 11 మంది శిష్యులు భోజనమునకు కూర్చుండినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గర్దించెను. 11 మంది భోజనానికి కూర్చున్నారు. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆ మాట నమ్మనందుకట ఆ యేసుక్రీస్తు వారు వారి అపనమ్మికను బట్టి, వారి హృదయ కాఠిన్యమును బట్టి ఆయన గర్దిస్తున్నాడు. తర్వాత 15వ వచనానికి వచ్చేసరికి, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే తర్వాత మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించండి అంటున్నాడు. 16వ వచనానికి వచ్చేసరికి, ఒకవేళ మీరు ప్రకటించిన సువార్తను నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్షించబడతాడు. అందుకేనండి పాత నిబంధనలో దేవుడు ప్రవక్తలను పెందల కడనే వెళ్ళి చెప్పేమనేవాడు. పెందల కడనే మీరు వెళ్ళిపోండి, ఎందుకంటే వాళ్ళు ఇదిగో డ్యూటీస్కి వెళ్ళిపోతారు, పనిపాట్లకు వెళ్ళిపోతారు, మీకు దొరకరు గనక ప్రవక్తలు పెందల కడనే వెళ్ళి దేవుని మాటలు చెప్పేవారు. మరి అయ్యా వాళ్ళు వినరు అంటే, వాళ్ళు విన్నా వినకపోయినా చెప్పటం నీ బాధ్యత. కాబట్టి నమ్మితే రక్షించబడతాడు, నమ్మకపోతే శిక్ష విధింపబడును అంటున్నాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాం. 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చెయ్యుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు, ఇదిగో శిష్యులుగా ఉన్న మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులనుగా చెయ్యండి. మీరు వెళ్ళండి, స్వార్థను ప్రకటించండి, అనేకులను నా శిష్యులుగా చెయ్యండి. శిష్యులు అనగానే మరలా మీరు ఏదో అనుకునేరండి. శిష్యులు అంటే త్వరగా అపోస్తుల కార్యములు ఉంటుంది. త్వరగా మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనంలో లాస్ట్ లైన్లో 26వ వచనము 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 26వ వచనంలో వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహు జనులకు వాక్యము బోధించిరి. మొట్టమొదట అంతియోకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. శిష్యులంటే ఎవరో కాదు, శిష్యులంటే క్రైస్తవులు అంటే సువార్త ఇదిగో వారికి అందించండి, అనేకులను నా శిష్యులుగా చెయ్యండి అని చెబుతూ ఆయన కీవర్స్ ఏం చెబుతున్నాడు అన్నప్పుడు అండి, అసలు ఎప్పుడు యేసుక్రీస్తు వారి 2వ రాకడ ఎప్పుడు వస్తుందో ఆయన ఏమంటున్నాడంటే సువార్తను ప్రకటించండి. ఎవరికయ్యా అంటే సమస్త జనులకు సువార్తను ప్రకటించండి అంటున్నాడు. అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి 24వ అధ్యాయం మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాము. 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. అంటే యేసుక్రీస్తు వారి 2వ రాకడ రావాలి అంటే సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. లోకమందంతట సకల జనులకు సువార్త ప్రకటించబడాలి.
అప్పుడు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అనేది సంభవిస్తుంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, మరి ఈ సువార్త అనేది ప్రకటించబడటం లేదా? మీరు ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటించబడును. అంటే సువార్త అనేది ప్రకటించాలి, సువార్త అనేది ప్రకటించాలి. అప్పుడు అంతము వచ్చును, అంటే యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వస్తుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు సువార్త ప్రకటించబడటం లేదా? మీరు ఆలోచించండి. ఇప్పుడు సువార్త ప్రకటించబడటం లేదా? మీరు ఆలోచించండి. ఏం ప్రకటించబడుతుందంటే శుభవార్త ప్రకటించబడుతుంది. శుభవార్త అంటే ఏంటంటే యేసుని నమ్మితే మీ రోగాలు పోతాయి, యేసుని నమ్మితే మీ కోర్టు సమస్యల, యేసుక్రీస్తు వారు నమ్మితే మీకు ఏ సమస్య, ఇవన్నీ కూడా ఏంటంటే శుభవార్త. శుభవార్త వేరు, గుడ్ న్యూస్ వేరు. ఇదిగోనండి గాస్పల్ వేరు. గుడ్ న్యూస్ వేరు, గాస్పల్ వేరు. శుభవార్త వేరు, సువార్త వేరు. అందుకే ఏ మీటింగులోనికి వెళ్ళండి, ఈరోజు మరి హైదరాబాద్ మహానగరం కావచ్చు, ఏ పట్టణంలో కానివ్వండి, మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు వెళ్తారు మీరు ఆలోచించండి. ఎవరు వెళ్తారు మీరు? అందరూ క్రైస్తవులే. ఇంకా కూడా మీరు ఆలోచన చేయగలిగితే మరి ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఎవరికి ప్రకటించాలి అన్నప్పుడు అండి ఎవరైనా కూడా ఇదిగో పట్టణాలకే వెళ్తూ ఉంటారు. ఒకసారి యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారు త్వరగా మనం చూడగలిగితే మార్క్స్ వార్త మొదటి అధ్యాయము, అందరు కూడా త్వరగా మార్క్స్ వార్త మొదటి అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం. 38వ వచనం మనం చదువుకుందాం. ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, ఎందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఈరోజు ఏ పెద్ద దైవజనుడు తీసుకోండి, గ్రామాలకు వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారంటే పట్టణాలు కావాలి, గ్రేటర్ సిటీస్ కావాలి. ఈ గ్రామాలకి ఎవరు వెళ్తారంటే గ్రామాలలో నన్ను ఇదిగో దేవుడు పలాని ఊర్లో, నన్ను పలాని సిటీలో నన్ను దేవుడు సేవ చేయము. అక్కడ 4-5 సంఘాలు ఉంటాయి. అక్కడ రెండు అక్షరాలు కలిగిన వాళ్ళ సంఘాలు ఉంటాయి, మూడు అక్షరాలు కలిగిన వాళ్ళ సంఘాలు ఉంటాయి, రకరకాల 4-5 సంఘాలు ఉంటాయి. మళ్ళీ దేవుడు నన్ను అక్కడికే పిలిచాడు బ్రదర్, ఇక్కడే సేవ చేయమంటున్నాడు బ్రదర్. ఎక్కడికి వెళ్ళమంటున్నాడు ఆయన? గ్రామాల్లోనికి వెళ్ళండి. సువార్త ప్రకటించడానికి మీరు ఒకనాడు యేసుక్రీస్తు వారు గ్రామాల్లోనికి వెళితే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నారు అంటే పట్టణాలలోనికి వెళుతున్నారు. పట్టణాలు కావాలి. ఎక్కడైతే సువార్త ఉందో అక్కడికే వెళ్తున్నారు. ఎవరికైతే సువార్త తెలుసో వాళ్ళకే సువార్తను చెబుతున్నారు. ఎన్నో వేలు లక్షలు వృధా చేసుకుంటున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సువార్త ప్రకటించడానికి ఎక్కడికి వెళ్ళాలి, అసలు సువార్త ఎవరికి ప్రకటించాలి, ఎప్పుడు అంతం ఎప్పుడు వస్తుందంటే ఇదిగో సకల జనులకు ఈ రాజ్య సువార్త ప్రకటించబడాలి. అప్పుడు అంతం వస్తుంది, యేసుక్రీస్తు వారి రెండవ రాకడ వస్తుంది. ఇంతకీ ఎవరికి సువార్త ప్రకటించాలి? ఎవరికి ప్రకటించాలండి? రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, త్వరగా రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 18వ వచనం నుండి మనం అందరము చదువుకుందాం. 18వ వచనం నుండి మనం అందరం చదువుకుందాం. 18వ వచనం నుండి ఏలయనగా అన్యజనులు విధేయునగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాటలాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి తిని. ఎక్కడెక్కడైతే ఇదిగో అన్యజనులు ఉన్నారో అక్కడ ప్రకటించాలి సువార్త. అంతేగాని క్రైస్తవులు ఉన్న దగ్గరికి వెళ్ళి మళ్ళీ సువార్త కూడాలు అంటాం, క్రైస్తవులు వచ్చే దగ్గరికి వెళ్ళి మళ్ళీ సువార్త కూటాలు అనటం. అందుకేనండి సువార్త అందవలసిన వారికి అందటం లేదు. తర్వాత వచనము మనం చూడగలిగితే 20వ వచనము నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియబడలేదో
వారు చూతురనియో వినని వారు గ్రహింతురనియో వ్రాయబడి ఉన్న ప్రకారము క్రీస్తు నామమెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడనయుండి అలాగున ప్రకటించి తిని. ఎక్కడయ్యా నువ్వు సువార్త ప్రకటించేది? ఎక్కడ ప్రకటించాలి అంటున్నాడు? క్రీస్తు నామము ఎరుగని చోట్ల. యేసుక్రీస్తు వారు అంటే ఎవరో తెలియని వారికి మనం ఏం చేయాలి అన్నప్పుడు అలాంటి వారికి మనము సువార్తను ప్రకటించాలి. అలాంటి వారికి మనం సువార్తను ప్రకటించాలి. ఈరోజు మరి ఎవరికి సువార్త అందుతుంది మీరు ఆలోచించండి. క్రీస్తు అంటే తెలియని వారికి సువార్త అందుతుందా? క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త ప్రకటించబడుతుందా? మీరు పోనీ ప్రకటించబడుతున్నదంతా సువార్తేనా? మీరు ఆలోచించండి. ప్రకటించబడుతున్నదంతా సువార్తేనా? మీరు ఆలోచించండి. అట్టి పనులు తింటే పిల్లలు పుడతారు, యాపిల్ పనులు తింటే పిల్లలు పుడతారు. ఇదే సువార్త అంటే? మీరు ఆలోచించండి. అంటే క్రీస్తులోనికి మనము తీసుకొని రావడానికి లేని వార్తను చెప్పమన్నాడా యేసుక్రీస్తు వారు? మీరు ఆలోచించండి. అందుకేనండి ఇక్కడ ఎంత క్లియర్గా పౌలు గారు రాశారు, క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్తను ప్రకటించాలి అని. తర్వాత ఆయనను గురించిన సమాచారం ఎవరికైతే తెలియదో వారికి నేను సువార్తను ప్రకటించాలి అని పౌలు గారు అంటున్నారు. అందుకేనండి ఏదో రెండవ రాకడ ఊరికి అంత ఈజీగా రాదు. రెండవ రాకడ అంటే అంత సింపుల్గా రాదు. ఏదో రెండవ రాకడ వచ్చేస్తుంది అంటే అంత ఈజీగా సకల జనులకు సాక్షార్థమైన ఈ రక్షణ సువార్త క్రీస్తు నామము ఎరుగని చోట్ల ప్రకటించబడాలి. క్రీస్తుని గురించి ఎవరికైతే తెలియదో వారికి ప్రకటించబడాలి. అప్పుడండి అంతం వస్తుంది అంటున్నాడు. ఇంకా అందుకే ఏమన్నాడు పౌలు గారు అంటే, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అన్నాడు. అలాగే ఇంకా రోమీలకు రాసిన పత్రిక త్వరగా రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు కూడా త్వరగా మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుకుందాం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయగలరు? వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించబడుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి నా సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములైనవని వ్రాయబడి ఉన్నది. అంటే మనం ఆలోచన చేయగలిగితే విశ్వసింపని వారికి సువార్తను ప్రకటించాలి. శుభవార్త వేరు, సువార్త వేరు. సువార్త అంటే యేసుక్రీస్తు వారు మరి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో ఉంటది. యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం ఆయన మృతి పొందటం, లేఖనముల ప్రకారం సమాధి చేయబడటం, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడటం, దీనిని సువార్త అంటారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే సువార్త అనేది ప్రకటించబడాలి. మరి చాలా మంది అనుకుంటారు మరి వాళ్ళు మారటం లేదు కదండి అంటే, యేసుక్రీస్తు వారు అన్నారు, ఇదిగో ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై మీరు ప్రకటించండి అన్నాడు. మీరు నమ్మించండి, వాళ్ళు ఖచ్చితంగా నమ్మాలని. మీరు చెప్పారా లేదా అన్నది కావాలి. కాబట్టి మనం ప్రకటించినప్పుడు అండి ఎవరికి ప్రకటించాలి? క్రీస్తు నామం ఎరగని చోట్ల ప్రకటించాలి. ఎవరికి ప్రకటించాలి? క్రీస్తు నామము తెలియని వారికి, అన్ని జనులకు మనము సువార్తను ప్రకటించాలి. ఈరోజు పెద్ద మీటింగులు పెడుతున్నాం. ఎవరు వస్తారండి ఆడికి? మళ్ళీ క్రైస్తవులే వస్తారు. అది సువార్త ఎలా అవుతుంది మీరు ఆలోచించండి. అందుకే చివరిగా ఆ బలిపీఠం కింద ఉన్న హతసాక్షులు కూడా అడుగుతున్నారు, అయ్యా ఎప్పుడయ్యా నీ రెండవ రాకడ ఎప్పుడని వాళ్ళు కూడా అడుగుతున్నారు. చివరిగా ఆ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాం. 9, 10, 11 వచనాలు మనం చదువుకుందాము. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యమును నిమిత్తమును
వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే బలిపీఠము క్రింద ఉన్న హతసాక్షులు కూడా వాళ్ళు అడుగుతున్నారండి. ఏమని అయ్యా, రెండవ రాకడ ఎప్పుడు వెళతావు? ఎప్పుడు వెళ్ళి భూనివాసులకు ప్రతిదండన ఎప్పుడు వెళ్ళి చేస్తావని ఆ బలిపీఠము కింద ఉన్న హతసాక్షులైన ఆత్మలు అడుగుతున్నప్పుడు అండి ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఏమంటున్నాడంటే సహోదరుల యొక్కయు లెక్క పూర్తగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే క్రీస్తు తెలియని వారికి స్వార్థను ఎప్పుడైతే మనం ప్రకటిస్తామో అప్పుడు ఏం జరుగుతుంది అన్నప్పుడు అండి, అప్పుడు అంతం అనేది వస్తుంది. కాబట్టి రెండవ రాకడ రావాలి అంటే సువార్త సకల జనులకు ప్రకటించబడాలి. అన్యులకు, క్రీస్తు ఎరుగని వారికి, క్రీస్తు నామము ఎరుగని చోట్ల సువార్త అనేది ప్రకటించబడినప్పుడు అప్పుడండి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ సంభవిస్తుంది. అందుకే మీరు చూడండి, అందరికీ సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే ఏది మన నోవాహు ఓడలోనికి ఏ విధముగా అయితే ఎప్పుడైతే 8 మంది ఎప్పుడైతే వెళ్ళారో, ఎప్పుడైతే అందరికీ లెక్క ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు రెండవ రాకడ అనేది వస్తుంది. ఎందుకండి మరి లేట్ అవుతుందంటే ఆయన మన నిమిత్తమే. ఇంకా మనం మార్చుకునేది ఉందని, ఇంకా మనం సరి చేసుకునేది ఉందని, ఇప్పుడే యేసుక్రీస్తు వారు వస్తే మనం ప్లేస్ మారిపోతుందని ఆయన మన నిమిత్తమే ఇదిగోనండి దీర్ఘశాంతం గల ఆయన ఆలస్యం చేయుచున్నాడని మనం పేతురు పత్రికలో మనం చదువుతాం. మన నిమిత్తమే ఇంకా మనం మార్చుకోవలసిన ఉన్నవి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మన బాధ్యత ఏంటంటే ఇదిగోనండి, సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. అది ప్రతి క్రైస్తవుడికి దేవుడిచ్చిన బాధ్యత. కాబట్టి రెండవ రాకడ రావాలి అంటే అంత ఈజీ కాదండి. అందరూ ప్రకటిస్తున్నారు, కానీ ఎంతమంది ఇదిగో ఆ కల్తీ లేని బోధ, ఎంతమంది ఆ సువార్తను ఖచ్చితంగా ఎంతమంది ప్రకటిస్తున్నారో మీరు ఆలోచించండి. అందుకే ఎక్కడైతే మీ ఆత్మను రక్షించే బోధలు ఉంటాయో, ఎక్కడైతే మీ ఆత్మను కాపాడే వాక్యం వినబడుతుందో, అది ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళి మీ ఆత్మలను రక్షించే బోధన వినండి. కాబట్టి యేసుక్రీస్తు వారి రెండవ రాకడ ఎప్పుడు అన్నప్పుడు ఇంతకుముందు మనం చదువుకున్నాము. మరి మత్తయి సువార్త అదొకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయము, అది ఎప్పుడు కూడా మీ మైండ్లో ఉంచుకోండి. 24వ అధ్యాయం 14వ వచనములో 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతట ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటో దేవుని చిత్తమైతే రెండో భాగము నెక్స్ట్ వీక్ మనం ఆలోచన చేద్దాము. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్.